జిల్ల జిగిరి. ఎవరు నువ్వు? చల్ చలాకి लगाई तू बेगम कनका मेरी मटन मार्केट में दोस्ती है. మటన్ మార్కెట్ దోస్తులా? ఇది ఒకసారి ముసుగుతీ. ఆంధ్రాకి అమితాబ్ లా ఉన్నావు, ఆడదాన్ని ముసుగు తీయమంటావు. ఏ తో అచ్చా నహీ హై. నేను అమితాబ్ బచ్చన్ లో ఉన్నానా? మరి కనకే బచ్చా అంటుంది. ప్లీజ్ బేగం, నా ఫిగర్ ని కొంచెం లైన్ లో పెట్టవా? నీది మాదిరి ఒళ్ళు ఉంటే నీ వెనకాల కనక కాదు సుంకలు పడతాయి. ముందు బరువు తగ్గి. ఎలా? బురద గుంటలో దూకిపో, బురద నాకిపో. నీది ఒళ్ళు నాది మాదిరి స్లిమ్ గా తయారైతే అప్పుడు కంకే కాదు నేను వస్తాయి. ఇద్దరా? ఆలస్యం చూసారంటే జల్ల జిగిరి ఆడు బొంద. ఆడు మనల్ని ఏం చేస్తాడు? అచ్చి డిస్కో డిస్కో. అదే అచ్చి బాబు 5th క్లాస్ డిస్కంటిన్యూ. ఈ బేగం డ్రెస్ లో ఉన్నంత వరకు ఆడి కాదు కదా, వాడి తల్లిలో జేజం కూడా మనల్ని ఏం చేయలేదు. కావాలంటే ఒకసారి స్ట్రైట్ గా లుక్ వేసుకో. గౌడి గేదెలుగా బురదలు ఎలా దొల్లుతున్నాడు. ఆమోతులా ఉండి దూడ తాగాల్సిన పాలు నువ్వు తాగుతున్నావు, సిగ్గులేదు? కనుక నేను పాలు తాగే వయసులో మా అమ్మ పోయింది. ఆ తర్వాత ఏ ఆడదే కరుణించి పాలిచ్చి ఆకలి తెచ్చలేదు. అప్పటి నుండి గేదెల దగ్గర, ఆవుల దగ్గర, గొర్రెల దగ్గర, బర్రెల దగ్గర అవకాశం దొరికినప్పుడు డబ్బులు దగ్గర వదిలిపెట్టుకుంటే నా ఆకలి తెచ్చుకుంటున్నాను. పందుల దగ్గర తాగలేదా? ఓ, వాటి పాలు ఎక్కువ తాగాను. అందుకే అడవి దున్నలా ఉన్నావు. లవ్ చేసిన వాడు నవ్వులాటగా తిట్టకూడదు కనుక. లవ్వు స్టవ్ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. తొండం తోక తగిలిస్తే అచ్చం పిల్ల ఎరుగా ఉంటావు. నీ మొహానికి లవ్వోటి. నాన్న ఓల్ ఇండియా సెలర్ పైన ఇలే దేశానికి కొనడానికి వచ్చిన తలదాగా షీజ్ మిస్ కల్లక్క. హలో బ్యూటీ. ఆగాగు. ఐ వాంట్ కిస్. ఇదిగో ఇది ఇండియా. లిప్పు కిస్సోలంటే పప్పులు వేపేస్తారు. నీకు అంత కావాలంటే ఆ నెట్టుకో. ఓ హెవీ పర్సనాలిటీ. హలో మై డియర్ హ్యాండ్సమ్. ఏటి పిల్ల అయ్యో పుల్లి. It's a cat. ఇది క్యాటా? What a different world. ఏట్నేదో ఈ అద్భుత ప్రపంచకాలను కొనేసుకుంటారు. రేట్ ఎంత అని అడుగుతున్నారు. రేట్లు డేట్లు సంగతి మాకు తెలియదు. అంతా మా స్వామి గారు చూసుకుంటారు. Why is your Swami? జై బజరంగబలి. మహానుభావ, తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ అద్భుతమైన గ్రంథాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ వైద్య గ్రంథంలో భూత, సిద్ధ, ఆయుర్వేద, ప్రకృతి మొదలుగా గల సర్వ వైద్యాలకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపరచబడి ఉంది. పురాతన వైద్యంతో ఆధునిక వైద్యాన్ని మేళవించి విశ్వమానవ చరిత్రలోనే విశిష్టమైన రీతిలో ఒక వినూత్న వైద్యాన్ని సృష్టించాలన్నదే నా లక్ష్యం. మనిషికి మరణమే లేకుండా చేయాలన్నదే నా ధ్యేయం. నా ఈ ఆశయ సాధనకు మీ అనుగ్రహం కావాలి స్వామి. ఆయన అనుగ్రహం తమరికి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలా? You are great, equal to God. వీళ్ళెవరు? దొరలో తెల్లదొరలో అమెరికాలో దిగొచ్చేస్తున్నారు. స్వామి గారు లక్ష్మి మీద పాల్గొన్నా. మమ్మల్ని చూడటానికి హిమాలయాలు దాటి ఇంత దూరం ఇచ్చేశారా? సంతోషం. పైకి లేవండి. వాళ్ళు మిమ్మల్ని చూడటానికి రాలేదా? మీ దగ్గర ఉన్న పార్మలో కొనుక్కోడానికి వచ్చినారా? ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, ఇప్పించేస్తాను. తుచ్చమైన డబ్బు కోసం ఆశయాలను ఆదర్శాలను అమ్ముకునే అల్పుణ్ణి కాదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇదిగా ఇలా ఆశయాలు ఆదర్శాలు అన్న వాళ్ళందరూ అవాళ్ళలో మాట ఉన్నవాళ్ళే. ఇదేంటే కోట్లు కోట్లు ఇప్పిస్తారంటే ఆ పార్మలేదు అమ్మి పారిన మనిషి తగ్గ ఫీల్ అయిపోతున్నారా? మూర్ఖుడా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మన కళ్ళ ముందే చచ్చిపోతుంటే వాళ్ళ చావులు చూసి ఏడ్చి ఏడ్చి ఏదో ఒక రోజు మనము చచ్చిపోతున్నాం. భారతదేశంలో ఇక మీదట
ఏ ఇంట మరణశోకం వినిపించకుండా చేయాలన్నదే నా ధ్యేయం. ఓహో, మరి అందుకే వాళ్ళ అమ్మ నాన్నలు సాగకూడదని చెప్పేసి ఈ ఫార్ములా కొనుక్కుందాం అనుకుంటున్నారా? నీకు ఎలాగ అమ్మ నాన్న లేరా? మరి అందుకే నీ ఫార్ములా వాళ్ళ కమ్మేసి నువ్వు కూడా వాళ్ళ దేశం పో. ఇదిగా నీకు మరీ అంతగా తోడు కావాలంటే నీతో నా వస్తానులే. ఛీ, దౌర్భాగ్యుడా, కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదురా నా ఈ తాపత్రయం. ఆనాడు మహాత్మా గాంధీ మొదలు మొన్న రాజీవ్ గాంధీ, నిన్న అన్న రామన్న వరకు మన దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు శాశ్వత నిద్రలోకి జారిపోతుంటే గుడ్లప్పగించి గుండెలు బాదుకున్నావే తప్ప వాళ్ళ మరణాల్ని ఆపలేకపోయాం. ఆ మహనీయులు మళ్లీ జన్మిస్తే వాళ్ళని చిరంజీవుల్ని చేయాలన్నదే నా తపన. ఓహో, ఆంధ్ర వాళ్ళకి మెంగడానికి రైస్ లేకపోయినా మేసాలు కోకోనట్ అడుగుతారన్నది కరెక్ట్ అన్నమాట. ఆ భగవంతుని తెలివితేటలతో బట్టి మూర్ఖత్వం కూడా ఇచ్చినాడు. అరిష్టం స్వామి, వీడిలో మానవత్వాన్ని నీచత్వం అధిగమిస్తోంది. మనిషిగా సంచరించేందుకు వీడు అనర్హుడు. వీడి చేత శునకమాయాజలం తాగించండి. అటులనే స్వామి. శునకమాయాజలమా? చెప్తా, తాగు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాడు, మాతృభూమికే ద్రోహం చేసేవాడు మనిషిగాడు. నీలో విశ్వాసం పెరిగే వరకు కుక్కలా సంచరించు. ఇది అందరికీ ఓ హెచ్చరిక. ఈ ప్రవృత్తితో ఈ స్థావరంలోకి అడుగుపెట్టిన ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. జై బజరంగబలి. ఓరి నా జల్ల జిగిరి, ఇలా పొర్లితే నీ ఒళ్ళు మంట భూమికి గుంటేరా సుంఠ. ఆవో మేరా బేగం. ఇలాగే నీది బాడీ కింద మీద పెట్టి బురదలో నానబెట్టాయి. నీ కనకకి నాన్న నైల్లో పెడతా. కనుక బేగం చెప్పేది బుద్ధిగా వినవే. చెప్తా. ఎక్కడో ఎందుకు, ఇక్కడే పెట్టచ్చుగా లైన్ లో. లేడీస్ కి లైన్ లో పెట్టాలంటే కొన్ని సీక్రెట్ ప్లేసులు ఉంటాయి. మేము మాట్లాడుకుని వచ్చేదాకా నీది బాడీ బురదలో బాగా నానబెట్టాయి. హం చల్తే ఆవో. నువ్వు నా కోసం ఎన్ని అవస్థలు పడుతున్నావు వచ్చి. నీకోసం ఏమైనా చేస్తాను. నిజమచ్చి? నిజం కనుక, నీతోనే కనుక, నాకే కనుక, పెళ్ళైతే కనుక. ఆ అరిష్టానికి ఈ విషయం తెలిస్తే గనక, గురువు గారికి చెబితే గనక నీకు కుక్క పిల్లలు నాకు పంది పిల్లలు పుట్టిస్తాడు. అమ్మో, అంతా చెప్పావా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను, మిగతాయి రాత్రికి జల్ల జిగిరి. జల్ల జిగిరే, జల్ల జిగిరి, జల్ల జిగిరే. కయే కలక్రీం సకలక్రీం నమశివాయ. నమో అకాల పురుషాయ సర్వశక్తి ధరాయ అకస్మాత్ సర్వాన్ ఆపదాన్ భంజయ భంజయ సర్వదిశాన్ రక్షయ రక్షయ స్వహ. జై బజరంగబలి. స్వామి, ఇంత పెద్ద గ్రంథాన్ని చందమామ చదివినట్టు చదివేశారు. మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మూర్ఖుడా, భగవంతుడు నీకు భారీ కాయాన్నిచ్చి అణుమాత్రం మెదడు ఇవ్వటం మర్చిపోయాడు. ఇది అపూర్వ శక్తివంతమైన గ్రంథం. సృష్టిలోని ఔషధాల తాలూకు సమస్త ఆమూలాగ్ర సమాచారం ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. దీని శక్తి ఏమిటో నీకు తెలియజేస్తాను. ఒక్కసారి ఆ ముట్ట తెరచి అందులోని పామును బయటికి పిలువు. పామును పిలవాలా? ప్రేమగా పిలవడానికి? అర్భకుడా, చూశావరా దాని జాతి పగ కచితో ఎలా కొట్టుమిట్టాడుతోందో? అరిష్టం, ఒక్కసారి దానితో పాటు నువ్వు నాలుకాడించు. దాన్ని తనివి తీరా ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోవాలా? ఇదేనా మాధురి దీక్షిత లేదా సూక్ష్మిత ముద్దు పెట్టుకోవడానికి? స్వామి చెప్పారుగా, ఇక నీకు భయం ఎందుకు? అమ్మ బాబాయ్, నా వల్ల కాదు, ఇది మగపావు. కావాలంటే నువ్వే ముద్దు పెట్టుకో. తిరిగి వాడా, ఇప్పుడు చూడు ఈ గ్రంథం శక్తి ఏమిటో. జై బజరంగబలి. అమ్మ బాబాయ్, పాము కాటేసి అదే చచ్చిపోయింది. పిచ్చివాడా, ఇది నా శక్తి కాదు, ఈ గ్రంథానికి ఉన్న సామర్థ్యం. ఈ గ్రంథంలో పేర్కొన్నట్టుగా బుల్లాగరసం తాగిన వాడెవడైనా సరే పాము కాటుకు మరణించడు, పామే మరణిస్తుంది.
మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న ఈ చంద్రతేజ ప్రయత్న సాఫల్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జై బజరంగబలి. బుల్బుల్, ఆ రోజు కనకకి పై పైన చెప్పు, ఈ రోజు వెనకపోతే పీకి పీకిందని చెప్పు. నీకి మాకి చెప్పాలా, మేము చూసుకుంటాం. నువ్వు పడుకున్న స్టైల్ చూస్తుంటే నా ఒళ్ళంతా జల్ల జిగిరి. ఈసారి గుచ్చుకుంటున్నాయి. నీ లిప్స్కి నా లిప్స్, నీ చెయ్యికి నా చెయ్యి, నీ లెగ్కి నా లెగ్. ఇక చాలే, ఆ అరిష్టం చూస్తే ప్రమాదం. నువ్వు వెళ్ళు. ఆ ఏడుసేడు సచ్చేదవా, ఆడు ఓ మగాడేనా? ఆ నన్ను ఏం చేయగలడు? ఏం చేయగలడు? మా స్వామి వారి మహత్యంతో నేను ఏం చేస్తానో చూడరా. బాయ్ బాయ్. ఆగరా, నన్నే మోసం చేస్తాను నువ్వు. పండగ ఇంత చేతుగా ఉంది, ఈ గుడ్లు ఏం కలిపారా? నువ్వు మింగింది మామూలు గుడ్డు కాదు, గుడ్డు రూపంలో ఉన్న మానవ బాంబు. మానవ బాంబా? కాకుండా పేలదు, పోగా పోగా నీకు తెలుస్తుంది. చెల్లమ్మా, మమ్మీ, డాడీ, ఇది హౌసా వల్ల కాడా? మిమ్మల్ని గతి పట్టించిన ఈ దుర్మార్గుణ్ణి, దుర్మధాంతుణ్ణి, నీచ నికృష్టుణ్ణి, నిర్వీణుణ్ణి చేసి ఇక్కడే నిర్జించి మీ మనసుకు శాంతి కలిగిస్తాను. గాడ్ బ్లెస్ మీ. ఆమెన్. అల్లా నీ ఒళ్ళు గుళ్ళ కాసుకో. ఒరే బామర్ది, బతికిపోయావురా. మన చేతులకి మట్టంటుకోకుండా చేసావు. బావా, ఏంటో అనుకున్నా గాని ఆ మధుగాడి దెబ్బకి ఈ చేత్తో చేసుకోవాల్సిన పనులు ఈ చేత్తో చేసుకుంటున్నానయ్యా. కొంప తీసి వాడిలో బ్రూస్లీ ఆత్మగాని దూరలేదు కదా ఏమో. బావా, ఆ, వాడు కరెక్ట్ గా నిశ్చితార్థం టైంకే వచ్చాడంటే నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. కంగ్రాచులేషన్స్. దేనికి? కాళ్ళు చేతులు వెరకొట్టుకున్నందుక కాదండి, మీరు తాతయ్య కాబోతున్నందుకు. అనుకోండి. ఏదో అక్కడక్కడ 2 వెంట్రుకలు తెలిసినంత మాత్రంతో తోతనైపోతానా? జస్ట్ బాల్ నేర్పు అంతే. ఈ బాల నేర్పు బంగారపు నేర్పు గురించి చెప్పడం లేదు, మీకు మనవడం మనవరాలు పుట్టబోతున్నారని చెప్తున్నారు. ఎస్ కరెక్ట్. మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదయ్యా. పెళ్ళయిందో కాలేదో కడుపులో ఉన్న బిడ్డకెలా తెలుస్తుంది? నీ కడుపు రావటం ఏంట్రా? అసలు ఏం జరిగింది? తెలుసుకుని ప్రయోజనం ఉంది నాన్న, జరగకూడనిది జరిగిపోయింది. నీకు ఇదేం పోయే కాలం రా? పెళ్లిడికి వచ్చిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని ఇలా నెలదప్పటం ఏమన్నా న్యాయంగా ఉందా? జల్ల జిగిరి. అయినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నందికి పంది పుడుతుందని రాశారు తప్ప మగవాడికి బిడ్డ పుడుతుందని రాయలేదే. నన్ను రాపిమంటావా మావా? ఏమండి డాక్టర్ గారు, సరిగ్గా టెస్ట్ చేశారా? బాగా టెస్ట్ చేశాకే చెప్తున్నాం. మీ అబ్బాయి గర్భం మా సైన్స్ కి అందరి విచిత్రం. ముందు తీసేయండి. తెచ్చుకున్న తీసి కాదు తీయడం. ఈ పరిస్థితుల్లో అబార్షన్ చేస్తే మీ వాడు చస్తాడు. రారా దరిద్రుడా. నాకు అన్నం చేయదు, నాకు అన్నం చేయదు. అన్యాయమని బొందా. ఈ బొప్పాసి ముక్కలు తినవు, నీ కడుపు పోద్ది. నేను తిన్నో. పోనీ జ్యూస్ చేయిస్తాను, తాగుతావా? నేను తిన్నో తాగను. నేను పడే సంతోషం నువ్వు కడుపుతూ ఉంటే తెలిసేది. నాకంత ఉపలాటమేం లేదు. మాట్లాడకుండా ఈ మొక్కలు తినవు. అబ్బబ్బా, ఏమిటండి కేకలు? ఏమైంది? అచ్చిబాబు నెల తప్పాడమ్మా. నెల తప్పాడా? అయితే సెప్టెంబర్ లో కూడా పరీక్షలు తప్పాడనమాట. వాసని అమ్మ కడుపు మాడ. నెల తప్పడం అంటే మార్చి సెప్టెంబర్ కాదే. పార్వతి, పార్వతి, ఈవిడ కూడా నెల తప్పారేమోనండి. నాకెప్పుడు ఆపరేషన్ అయిపోతున్నావు? ఆవిడ కావలేదు కదా. నీ సంగతి ఇప్పుడు కాదులే. రావే రా. మళ్ళీ నాకు నాకు అర్థమైంది.
పుల్లడి చింతకి అబ్బా. జల్లి జిగిరి ఈ కాయ ఎంత బాగుందో. బాబు మేము అన్నది నిజమేనా? నీకు జిల్లా జిగిరంటగా. పెళ్ళై 10 ఏళ్ళైనా నా కడుపు నాకు కాయ లేదు ఫ్రూటు లేదు. అవును బాబు, ఇంతకీ ఈ పని చేసింది ఎవరు? నువ్వు వెళ్తావా? మా ఆయన్ని పంపుతా. వేసిన ప్రశ్నలు చాలు. అమ్మ లెక్కలు తిట్టక ముందే ఫోన్ ఎక్కడి నుంచి పని లేకపోతే సరే. బాబాయ్ పాలల్లో కుంకుమ పువ్వు కలిపివు, 12 బిడ్డ పుడతాడు. నువ్వు గోల్డ్ స్పాట్ లో గన్నేరు పప్పు వేసి తాగమ్మా, దరిద్రం వదిలిపోతావు. అవును రేయ్, ఈ కాసేపట్లోనే ఈ నిజం బయటకి వెళ్ళిందిరా. నిజం నిప్పు లాంటిది, పొగ పక్కింటికి వెళ్ళింది, ఆర్పడానికి వచ్చారు. అంటే ఆ పక్కింటికి పగుతుంది నువ్వేనమాట. పని లేకపోతే సరే. ఆ ఫేస్ చూడు, కడుపు సరే కడుపు చూపిపోతుంటే నువ్వు పక్కింటికి పగులుతావు.